అయోధ్య నుండి రాముని పాదుకలు అయితే హైదరాబాద్లోని ఈ చౌడి విజయ రామాలయానికి అయితే రావడం జరిగింది. అలాగే 16 పుణ్య నదుల నుండి గంగా జలాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ గంగా జలము అలాగే శ్రీరాముని పాదుకల్ని దేశవ్యాప్తంగా వివిధ రామాలయాలకైతే పంపడం జరిగింది. ప్రతి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి అయోధ్య రామ మందిరానికైతే రామ విగ్రహ ప్రతిష్టాపన దినోత్సవం వరకు మళ్ళీ చేరడం జరుగుతుంది. ఎవరైనా డైరెక్ట్గా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈ వీడియో రూపంలో దర్శనం చేసుకోగలరు. శ్రీ రామామృత తరంగిణి ఏ మహాసంగమ ఆఫ్ డివైన్ రివర్స్ అంటే మహాసంగమ నదుల నుండి నీళ్ళనైతే తీసుకురావడం జరిగింది. ఇలా వివిధ నదులు వాటి పేర్లను కూడా వీటిలో మెన్షన్ చేసి ప్రతి దానిలో ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క నదీ జలాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఒక్కొక్క నది జన్మస్థానం నుండి అక్కడ మట్టిని అలాగే నీళ్ళని ఆ నది జన్మస్థానం నుండి అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే మీకు దగ్గరలో ఉన్న రామాలయానికి కనుక ఈ రాముని పాదుకలు కనుక వచ్చినట్టయితే ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో మంగళహారతులతో అయితే పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయగలరని మనవి. ఆవేరి గంగా बोलो श्री रामचंद्र भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान अंदर दर्शिंచుకోండి వచ్చి దర్శించుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరూ కూర్చోండి. మంత్రపుష్పం అవుతుంది, అనంతరం ప్రసాదం ఉంటుంది, హారతి ప్రసాదం. అదే నైవేద్యం ఉంది, వేణు నైవేద్యం బెల్లం పళ్ళు. అందరూ కూర్చోండి, మంత్రపుష్పం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూర్చో, అందరికి కనిపిస్తుంది చక్కగా. స్వామి ఇదంతా మొత్తం ఇక్కడ హారతుల నుంచి వీడియో తీయండి అందరినీ, పబ్లిక్ కూడాను. అందులో పండు ఉంది. सहस्रनाम तत्तुल्यं राम नाम
रममाणाय वेंकटेशाय मंगलम् मंगलं गोल्भरेन्द्राय महनीयं नामने सर्वजनोद्धाय सर्वभूमाय मंगलम् मंगलाय सर्वे मधायाय गुरुवे सर्वे पूजयाय सत्वताय मंगलम् जय बोलो अयोध्या राम भगवान की వస్తున్నా అక్కడ నుండి వస్తున్నా నేను వస్తున్నా ఆగండి. అయోధ్య నుండి 16 నదులకు మన పారుతున్న ఆ నదుల నుండి ఆ స్వామివారు ఏదైతే అయోధ్యలో ప్రతిష్టాపన జరుగుతుందో వచ్చే సంవత్సరంలోన ఆ ప్రతిష్టాపనకు ఆ స్వామివారికి అభిషేకానికి 16 నదుల నుండి ఇక్కడ జలాలు కూడా విచ్చేశాయి. ఆ జలాలకు మరియు ఆ రామ పాదుకలు అనగా వెనకటికి ఆ రాముడు ఏవైతే వనవాసానికి వెళ్ళినప్పుడు పాదుకలు ధరించారో అవే పాదుకలు వెండి రూపంలో ఒక మహాభక్తుడు ఆ రామ భక్తుడైన ఆ అయోధ్యకు ఆ రామచంద్ర స్వామి వారికి ఆ వెండి పాదుకలను కూడా సమర్పించారు. మరి ఒక విశేషం ఏంటి అంటే చాలా పొడుగుబట్టి ఆ అయోధ్య ధ్వజస్తంభాన్ని కూడా మన అయోధ్యకు రామ మందిరానికి కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఇప్పుడు ఆ ధ్వజస్తంభాన్ని కూడా నూతనంగా ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి భక్తులంతా ఈ అభిషేకాలను మరియు ఈ పాదుకలను జలాలను నమస్కరించుకొని ఎల్లవేళలా ఆ రామచంద్ర స్వామి వారు మనకు కృపగా ఉండి అలాగే 6 నదుల నుండి వచ్చాయి. ఒక్కొక్కటి గంగా, యమున, గోదావరి, తుంగభద్ర ఇటువంటి నదుల నుండి ఏవైతే జలాలు విచ్చేసాయో ఆ వాటికి ఆ అయోధ్య రామచంద్ర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. కావున భక్తులంతా ఇప్పటి వరకు మనము స్వామివారికి మన వంతు సహాయంగా నైవేద్యము, అష్టోత్తర శతనామ పూజ ఇటువంటి కార్యక్రమాలు కూడా తుంగభద్ర, భాగీరథి ఇటువంటి నదీలు కూడా ఈ గంగా జలాలు కూడా ఇక్కడికి విచ్చేశాయి. కావున ఆ జలాలు ఇక్కడ నమస్కారం చేసుకొని ఆ రామచంద్ర స్వామి వారి కృపకు మనము ఎల్లవేళలా ప్రారంభించుకొని అలాగే ఇక్కడ ఈ విజయరామాలయ దేవస్థానంలో కూడా అయోధ్యలో కనుక ఎలా అయితే రామచంద్ర స్వామి వారు ఉంటున్నారో ఆ భద్రాచలంలో ఎలా ఉంటున్నారో ఇక్కడ కూడా అలానే ఉన్నారు. కాబట్టి అందరూ ఒకసారి నమస్కారం చేసుకొని ఆ రామచంద్ర స్వామి వారి పాదుకలకు ఒక్కొక్కరుగా వచ్చి లైన్గా వచ్చి నమస్కారం చేసుకొని తర్వాత మంత్రపుష్పం ఉంటుంది, పుష్పాలు ఇస్తాము. ఆ మంత్రపుష్పంతో ఆ స్వామివారికి పాదుకల మీద వేసి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాద్విభా యత్పూజితం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా జ్ఞాన ఆవాహనాది శోభశోభచార పూజా భగవాన్ సర్వాత్మిక సర్వం శ్రీ అయోధ్య రామచంద్ర స్వామి పాదారవిందార్పణ మస్తు. జై బోలో రాజా రామచంద్ర భగవానికి జై. జై బోలో అయోధ్య రామచంద్ర భగవానికి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఎవరైనా పాటలు వచ్చి ఉంటే రాముడి పాటలు కూడా పాడండి. మీ మంగళారతులు ఇక్కడ తీసుకొని పట్టుకొని సముద్ర
జై బోలో రామచంద్ర భగవానికి జై బోలో రామచంద్ర భగవానికి జై జై బోలో అయోధ్య రామచంద్ర భగవానికి జై నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుప్రీతి శ్రీరామ నామాలు శతకోటి బహుప్రీతి స్వామి ఒక ఫోటో మిమ్మల్ని మంగళమని పాడరే మన శ్రీరామునికి అయిపోయిందా? మంగళమని పాడరే అయోధ్య రామునికి మంగళమని మంగళమని మంగళమనరే జయ మంగళమని పాడరే శ్రీరామునికి శుభ మంగళమని పాడరే అయోధ్య రామునికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బోలో పవన హనుమాన్ की జై राम लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కి 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 राम అయిపోతుంది लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కి राम 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 लक्ष्मण जानकी జై బోలో హనుమాన్ కి बोलो हनुमान की రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने సైడ్ పెట్టేసేయండి. జై శ్రీరామ్ వరుసలో వచ్చి అనుకోవద్దు గొడవద్దు కాకుండా నిదానంగా చేసుకోండి తర్వాత ప్రసాదం తీసుకోండి అక్కడ సరే మా తీర్థం ఉంటుంది. గంగా యమున కావేరి తుంగభద్ర ప్రాణహిత తుంగభద్ర సమీరభద్ర యమున మొత్తం పూర్ణ సరస్వతి సరస్వతి సింధు గోదావరి నర్మద కృష్ణ బ్రహ్మపుత్ర భీమారథి సరయు విగ్రహాలు ఉంటాయి. గంధకి మన 16 నదుల నుండి ప్రవహించిన ఈ జలాలు ఇవి ఆ అయోధ్యలో రాముడికి సమర్పించే రామ పాదకాలు ప్రతిష్టాపన అయ్యి ఇక్కడికి వచ్చాయి. అది కూడా 16 జలాలే. ఈ మొత్తము కూడా అయోధ్య రామ ప్రతిష్టాపన రోజున స్వామివారికి అభిషేకం చేసే జలాలు కాబట్టి భక్తులు అంతా ఈ రామ జలాలను మరియు పాదుకాలను దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఏవైతే ఈ పేర్లైతే ఉన్నాయో ఆ నదుల నుంచి గోదావరి జలాల మొదలు ఎక్కడ ప్రారంభమవుతాయో ఆ జలాల మొదటి భాగము నుండి పారుతున్న నది కింది నుండి ఆ పట్టుక స్వీకరించి ఈ మన అందరికీ కూడా దర్శనం చేసుకోవడానికి మన దగ్గరికి తీసుకొని వచ్చారు. కాబట్టి భక్తులంతా ఈ జలాలను మరియు పాదుకాలను నమస్కారం చేసుకొని ఆ అయోధ్య రాముడికి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ అయ్యా ఇట్లా రైల్లో రండి. అందరూ కూర్చోవాలి. హలో ఉంటాయి కంటుంటాయి.
మీరు రండి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి